రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత ఆ సంవత్సరంలో యెషయా దేవుని యొక్క గొప్ప దర్శనాన్ని మందిరంలో చూడగలిగాడు. ఆ దర్శన సమయంలో యెషయా ఆయన చుట్టూ ఉన్న శరాపులను, ఆయన మహిమను చూచి ఎంతో భయపడ్డాడు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు యెషయా ఒక్కసారిగా భయపడ్డాడు. ఎందుకనంటే ఆయన పవిత్రత ముందు, ఆయన మహిమ ముందు యెషయా యొక్క అపవిత్రత చూసుకుని ఎంతగానో భయపడ్డాడు. దేవుని మహిమను చూసినటువంటి యెషయా భయపడుతున్న పాఠం మనకేం నేర్పిస్తుందని అంటే, దేవుని సన్నిధానానికి మనం చేరినప్పుడు, ఆయన పవిత్రతను మనం చూస్తున్నప్పుడు మన అపవిత్రత ఏంటో, మన పాపం ఏంటో, మన అవిధేయత ఏంటో మనకు తెలిసి రావాలి. అందుకనే దేవుణ్ణి మనం బేరీజు వేసుకోవాలి, కానీ ఎవరి పవిత్రతతోనూ మనం బేరీజు వేసుకోకూడదు. అలా చేసిన ఎడల నేను బాగానే ఉన్నాను అనే ఫీలింగ్లో మనం బ్రతుకుతాం. అదే దేవుని ముందు మనం నిలబడినప్పుడు మన యథార్థత, మన పరిశుద్ధత, మన పవిత్రత ఎంతో కనబడుతుంది. అలాంటి ప్రయత్నం చేద్దాం.